సో, మీకు సంబంధించి మీ ఫ్యామిలీ అంట ఒక మీడియాలోని కొంతమంది పనిగట్టుకొని ప్రచారాలు చేయటం, అమ్మ గురించి, నాన్న గురించి ఇవన్నీ కూడా అలా జరుగుతున్నప్పుడు పిల్లలుగా మీకు దాన్ని ఎదుర్కోవడం అనేది ఎలా అనిపిస్తుంది? ఈ వార్తలు చదువుతున్నప్పుడు సో అమ్మా నాన్న విడిపోతున్నారంట, విడాకులు తీసుకుంటున్నారంట, ఈ వార్తలన్నీ ఒక సైడ్ వస్తూ ఉంటే అటు అమ్మ గాని ఇటు నాన్న గాని వాడికి సంజాషి కాదు, మేమంతా కలిసే ఉండాము అంటే నాకంటే తెలుసు, నాకు ఎగ్జాక్ట్లీ తన స్నేహితుడిని కాబట్టి నాకేం జరుగుతుంది ఏంటి, నాన్నప్పుడు ఎందుకు తాతయ్యకి ఆరోగ్యం సరిగా లేకపోతే అక్కడ ఉండాల్సి రావటం ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఓకే నేను ఆ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు, ఇలాంటి వార్తలన్నీ చూసేటప్పుడు మీకేమనిపించేది? అంటే నాకు నవ్వొచ్చేది సార్, ఎందుకంటే ఇలా ఫోన్లో చూస్తాను, నేను వీళ్ళని అడుగుతాను ఏంటి మీరేమైనా ఇలా అవుతుందంటే ఏం లేదు నీకేంటి అంటే వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, వీళ్ళు ఎలా రాస్తున్నారు నాకు అస్సలు తెలియదు. అంటే రాసే వాళ్ళకి ఐదర్ వాళ్ళిద్దరికి తెలిసి ఉండాలి, అంటే వాళ్ళిద్దరు విడిపోతున్నారు అని రాసిన మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరికో ఒకరికి తెలిసి ఉండాలి. సరే వాళ్ళిద్దరికే తెలియదు అనుకుందాం, నాకు కొడుకుగా నాకు ఇంకా ఫస్ట్ తెలుస్తుంది, నాకే తెలియదు. రాసే వాళ్ళకి ఎలా తెలుస్తుందని నాకు ఇప్పటికీ ఈ రోజుకి అర్థం కావట్లేదు. సో చాలా నవ్వు వచ్చేది, అంటే ఎందుకంటే నాకు తెలుసు ఇద్దరు హాయిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఎటువంటి అలాంటివి జరగవు కూడా అని నాకు క్లియర్గా తెలుసు. సో నాకు నవ్వొచ్చేది, అంటే ఏ రోజు పెద్ద బాధగా అనిపించలేదు, ఎందుకంటే నాకు క్లారిటీగా నాకు కావాల్సింది ఏంటి, వాళ్ళిద్దరు బాగున్నారా, హాయిగా ఉన్నారా, నా కళ్ళ ముందు కనిపిస్తుంది, నాకు తెలుస్తుంది. సో అది నాకు హ్యాపీనెస్ ఇచ్చేది, అది నాకు సరే. ఎప్పుడన్నా అంటే చూసి ఇలా 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 రాస్తున్నారు ఇలా ఇంట్లో ఎప్పుడన్నా అనుకుంటారా? అంటే నేను ర్యాండమ్గా నేను ఒకసారి ఏదో ఫోన్ వాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఇక్కడ చూశాను, అది చూసిన తర్వాత అడిగాను నేను ఒకరోజు, ఎవరిని అడిగావు? అమ్మ నాన్న ఇద్దరిని అడిగేసాను, అంటే ఏంటి అంటే నాకు తెలియకుండా మీరు ఏంటి ఏం జరుగుతుందని అడిగితే వాళ్ళు నవ్వారు, మాకే తెలియదు అంటే వీళ్ళకి ఎలా తెలుసో వాళ్ళు అంటున్నారు. సో అది చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అదే నవ్వుకోండి అది, అంటే కాన్స్టెంట్ గా ఒక పీరియడ్ అంతా కూడా అట్లాగే. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అనిపించింది, ఎందుకంటే అప్పటికి వాళ్ళని అడగలేదు కాబట్టి. ఫస్ట్ టైం ఇలా చూసినప్పుడు ఏంటి నిజంగానేనా నాకు అనిపించింది, తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత నవ్వు వచ్చింది, ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే, సో ఇప్పుడైతే అది ఒక పాస్ట్ ఇవన్నీ. సో అంటే మన ఒక సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ లైఫ్ అన్నింటిలో కూడా ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటాయి. ఇలా సింగిల్ పేరెంట్ గా అమ్మ ఉండటం వల్ల మీరు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా పడ్డారా అప్పుడు? ఏం లోటు లేకుండానే మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలియదు సార్, ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్, ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎంత కాంపిటేటివ్, ఫీమేల్స్కి ఎంత ప్రెషరైజింగ్గా ఉంటుంది ఈ ఫీల్డ్. అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్, రేజింగ్ 2 kids అండ్ ఫ్యామిలీని చూసుకోవడం, మా అమ్మమ్మ తాతయ్యని కూడా చూసుకోవడం, మేము అందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్ గా నాన్నని మీరు వదిలిపెట్టేసారా లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టడం కదా, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ టాపిక్ అది సార్. సో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని ఏం చేయము, కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బాగానే ఉంటాం అందరితో. ఓకే, అంటే నాన్న కూడా కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారు? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరైనా ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్లు ఉంచుకోవడం, లేకపోతే అది ఎవరికి బెనిఫిషియల్ కాదు, ఇగ్నోర్ చేయడం ఎవరికి బెనిఫిషియల్ కాదు, మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. ఇంకా అవి మైండ్ లో ఉంటాయి, అఫ్ కోర్స్ నా మైండ్ లో ఉంటాయి, నా చెల్లి మైండ్ లో ఉంటుంది, కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా. అంగీకరించాలి, ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్ మా మదర్ ఎలా చేశారో తెలియదు కానీ మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే, మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు? అస్సలు ఎప్పుడు అనిపించలేదు అంటే మమ్మీ మాతో ఉండట్లేదా, మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా. చాలా షోస్ చేశారు, అవును, అయినా కానీ ఆ ఫీల్. ఫారెన్కి వెళ్ళేవాళ్ళు కదా, యుఎస్కి వెళ్ళేవాళ్ళు, కాన్సర్ట్స్ నాటా తానా అన్ని అసలు చేస్తూనే ఉన్నా కూడా. అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని? అమ్మమ్మ తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే, అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, ఐఎమ్ బ్లెస్డ్ టు బి అ సన్. అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. నా పని నేను చేస్తూ, నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో అమ్మని సంతోష పెట్టాలనే మీరు అమ్మ ఏదైతే. నా ఫస్ట్ గోల్ అది సార్, ఫస్ట్ గోల్ అదే, అమ్మని సంతోష పెట్టడం, అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుడినని, అండ్ అందరితో
ఇంకోటి అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారు అని. అవును. ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ, అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి, అందరితో సరదాగా అంటే ఉండాలి. తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామకృష్ణ గారితో కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా వాళ్ళు. వద్దా అది అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు, అవును, ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో అర్థం చేసుకోగల ఇది ఉంది. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తుంది? ఆ సొసైటీలో అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ, నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు ఎలా తీసుకుంటారని ఫస్ట్ అమ్మకు వచ్చే ఆలోచన కదా. ఆలోచన అది ఫస్ట్ భయపడతారు కదా సార్. భయపడతారు, అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అండ్ కరెక్ట్ కదా. పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్. అంటే ఎలా చెప్ప ప్రతి ఫ్యామిలీలో అవ్వదు ఇది. అవదు. మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అవును, అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు అది రెవల్యూషన్ అది టైంలో. అండ్ ఎప్పుడు అనుకోము సార్ ఇది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం, ఓ నిజమే కదా. సో అమ్మ కోసం బికాస్ దే డిజర్వ్ దట్. అవును. ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్, అవును ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి. అది కదా, జస్ట్ ఒక స్త్రీకి. ఫైనాన్షియల్ అని కాదు సార్. మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు. సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి, బాధలో తోడు. ఉన్నప్పుడు ఒక తోడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు, ఆ తోడు కావాలి. అవును. సో మీకంటే మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, మీ చెల్లికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది. మరి అమ్మకి తోడు ఇప్పుడు అలా అని కాదు, అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి, మామూలుగా చెప్పు. కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. అవును, ఎల్లవేళల్లో ఉండవు కదా. సో నన్ను మా చెల్లెని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం ఆవిడ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీఈస్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ పర్సన్ మీద అని. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్ ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. తను కూడా ఆ ఫీల్డ్ లో ఉన్న, నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్ లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్ లోకి అది కూడా రాలేదు. ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే మా అమ్మని ఎలా చూసుకుంటారు అవును. అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అమ్మని అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి కదా. అవును. చేసుకోవాలి 100%. అవును. ఇవన్నీ చూసాను కానీ అది మస్ట్ కదా అది 100%. అది మా అమ్మ పాప మిస్ అయింది, అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలుగా. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం. చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు జరిగిన తర్వాత సో మీరు చూస్తా ఉన్నారు అమ్మ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు.